హాయ్ అండి, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, మనం చాలా సులువుగా ప్యాంట్ మార్కింగ్ అన్నది యూనిఫామ్ మీద ప్యాంటు ఏ విధంగా మార్క్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం. దానికోసం మనం ముందుగా ప్యాంట్ క్లాత్ని 4 పార్ట్స్ కింద అన్నది డివైడ్ చేసుకోవాలి. ఓపెన్స్ ఎప్పుడు మనకు ఆపోజిట్లో ఉండాలండి, మన వైపు క్లోజింగ్ ఉన్నది. నేను 4 పార్ట్స్ చూడండి, ఎటువంటి ఉగ్గులు లేకుండా సమానంగా అన్నది మనం వేసుకోవాలి. ఉగ్గులవి లేకుండా పరుచుకోవాలి. కరెక్ట్గా ఈక్వల్గా వచ్చేటట్టు అన్నది చూసుకోవాలి. మొత్తం ప్యాంట్ బిట్ అంతా కలిపి వచ్చింది కదా, అందుకోసం అన్నది కొంచెం ఉగ్గులుగా ఉంది. ఆ ఉగ్గులన్నీ ఉండేటట్టు లేకుండా చూడాలి. 4 లేయర్స్ కింద వేసుకుని ఎక్కడ ఉగ్గులు లేకుండా అన్నది సమానంగా అన్నది పరుచుకోవాలి. ఇప్పుడు సమానంగా పరుచుకున్నాక చూడండి, అసలు ఉగ్గులు అన్నవి లేకుండా బాగా నీట్గా అన్నది చేసుకోవాలి. నాకు లోపల అన్నది కిందకి పైకి అన్నది అయిపోయినాయి, అందుకోసం అన్నది 4 నేను ఈక్వల్ పార్ట్స్ కింద అన్నది పెట్టుకున్నాను. ఇప్పుడు నేను పొడవు అన్నది నాకు కస్టమర్ అన్నది 42 ఇచ్చారండి. నాకు పొడవు మొత్తం టోటల్ పొడవు 42 ఇచ్చారు. 3 ఇంచెస్ కుట్ల కోసం పెట్టిన 45 మొత్తం 10 ఇంచెస్ హిప్ దగ్గర ఉంచి లెగ్స్కి అన్నది 45 కాబట్టి 35 ఇంచెస్ పొడవు ఉండేటట్టు నేను లెగ్స్ కన్నా 35 ఇంచెస్ పొడవు తీసుకున్నానండి. 35 ఇంచెస్ పొడవు తీసుకుని అందులో 3 ఇంచెస్ కింద మడత పెడతాం కదా ఫోల్డింగ్కి పాదం దగ్గర, అలా నేను 35 ఇంచెస్ తీసుకుని లూజ్ అన్నది ఎక్కువ కుర్చీలు వచ్చేటట్టు లూజ్ అన్నది ఎక్కువే తీసుకున్నానండి. కింద లెగ్ దగ్గర అయితే మాత్రం మనకి చూడండి, రౌండ్ కోసం మనం పైన రౌండ్ చేస్తాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ అన్నది వేసి 9 ఇంచెస్ అన్నది వీడియోలో చూపించిన విధంగా రౌండ్ అన్నది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లెగ్ అన్నది 5 ఇంచెస్ 5.5కి పెట్టుకుని ఒక 1 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా ఖర్చుల కోసం అన్నది మార్కింగ్ అన్నది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అన్నది వేసుకోవాలి. నేను జస్ట్ హ్యాండ్ తోటే డ్రా చేసేస్తున్నానండి మొత్తం అంతా. చూడండి, నాకు కొంచెం పర్ఫెక్ట్గా రాలేదని మళ్ళీ ఒకసారి గీసుకుంటున్నాను. మనం ఎక్కువ క్లాత్ పెట్టుకుంటే కనుక మనకి ఎక్కువ కుర్చీలు అన్నవి ఎక్కువ వస్తాయి, లేకపోతే తక్కువ కుర్చీలు అన్నది వస్తాయి. మన క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. మన క్లాత్ ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ కుర్చీలు వచ్చి మనకి ప్యాంట్ అన్నది ఇంకా నీట్గా లంబుగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసిన విధంగా మనం ఇప్పుడు ప్యాంట్ అన్నది కట్ చేసుకుందాం. లెగ్స్ అన్నది వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. చాలా ఈజీ అండి ప్యాంట్ కుట్టడం. మనకి ఒక 10 నిమిషాలు కట్ చేసుకోవడానికి 10 నిమిషాలు ఒక 20 నిమిషాలు కుట్టడానికి పడుతుందండి టైం అంతే. ఈ ప్యాంట్ అయితే అదే చుడీ ప్యాంట్ అయితే కొంచెం టైం పడుతుంది, కానీ నార్మల్ ప్యాంట్ అయితే కనుక చాలా ఈజీగానే అయిపోతుంది, తొందరగా అయితే అయిపోతుంది. మనం ఇప్పుడు 10 ఇంచెస్ పొడవు ఉండేటట్టు నడుం దగ్గర 10 ఇంచెస్ పొడవు ఉండేటట్టు పెట్టుకుందామండి. నాకు 10 ఇంచెస్ కావాలి. కొలతలతో కలిపి 11 ఇంచెస్ పెట్టుకుంటాను. ఫోల్డింగ్ ఉంటుంది కదా, అందుకోసమని. లూజ్ అన్నది నాకు 36 కావాలండి. 36 లూజ్ అన్నది నాకు 36 కావాలి. పొడవు అన్నది 11 ఇంచెస్కి నేను మార్కింగ్ అన్నది వేసుకుంటున్నాను. 11 ఇంచెస్కి మార్కింగ్ అన్నది వేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా కూడా ఒక లైన్ అన్నది పైన కూడా ఒక లైన్ డ్రా చేసుకుని నేను కట్ చేసుకుంటున్నాను. లూజ్ నాకు 36 లేదండి, అందుకోసమని కొంచెం మొక్క అనేది యాడ్ చేసుకుని అప్పుడు నేను స్టిచ్చింగ్ అనేది చేసుకుంటాను. ఎక్స్ట్రా కోసం మొక్కను కూడా ఏ విధంగా కట్ చేయాలో ఒక 4 ఇంచెస్ ఉండేటట్టు నేను మొక్క అన్నది కట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అన్నది నాకు స్ట్రైట్గా లేదని కొంచెం స్ట్రైట్గా ఉండేటట్టు హెచ్చు తగ్గులు లేకుండా చూడండి, కొంచెం హెచ్చు తగ్గులు కనిపిస్తుంది, అందుకోసం నేను హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఒక 4 ఇంచెస్ విడ్త్ ఉండేటట్టు ఇంకో క్లాత్ అనేది అటాచ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మనం కట్ చేసుకుంటే ప్యాంట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్,
థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.